ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. కీర్తనల గ్రంథము 29వ కీర్తన 11వ వచనాన్ని చదువుతున్నాను. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏ మనుషుడైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతాడో ఆ వ్యక్తి దేవుని బిడ్డ, దేవుని ప్రజలుగా మార్చబడతారు. అందుకనే లేఖనంలో అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. అబ్రహాము దేవుణ్ణి నమ్మి దేవునికి విధేయుడు అయ్యాడు. తాను దేవుని సంతానం అయ్యాడు. దేవుడు తన ప్రజలకు బలం ఇస్తాడని లేఖనంలో ఇలా చెప్పాడు. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనంలో, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. అది సౌలు రాజుగా ఇశ్రాయేలును పరిపాలిస్తున్న కాలం. శత్రువులైన ఫిలిష్తీయులు ఇశ్రాయేలుల మీదకి యుద్ధానికి వచ్చారు. ఫిలిష్తీయులైన గొల్యాతు 6 మూరల జానుడు ఉన్న ఆ గొల్యాతును చూచి అందరూ భయపడి యుద్ధానికి కాదు కదా, యుద్ధం అనే పేరు ఎత్తుతేనే భయపడిపోయారు. అయితే అక్కడికి వచ్చిన దావీదు దేవుని యందు విశ్వాసం ఉంచి దావీదు దేవుణ్ణి బట్టి బలమును ధైర్యాన్ని తెచ్చుకుని ఉన్నాడు. అడవిలో ఉన్న గొర్రెలను చంపడానికి వచ్చిన సింహమును ఎలుకబంటిని చంపడానికి బలమిచ్చిన దేవుడు ఈ గొల్యాతును చంపడానికి కూడా బలమిస్తాడు అని నమ్మిన వ్యక్తి. ఇంకేముంది, ఉత్సాహంతో అంత ఎత్తు అంత లావు ఉన్న గొల్యాతు మీద యుద్ధానికి ఉరుక్కుంటూ వెళ్ళిపోయాడు. గొల్యాతును చంపడానికి దేవుడు బలమిచ్చాడు. దేవుని బలముతో యుద్ధములో దావీదుదే విజయం, దావీదుదే జయం. లేఖనములో దేవుడు ఇలా చెప్పాడు. కీర్తనలో 62వ అధ్యాయము 11వ వచనములో, బలము తనది. ఆ మాట ఒక్కసారి దేవుడు చెబితే అది 2 మార్లు నాకు వినబడిందని కీర్తనాకారుడు అంటున్నాడు. అట్టి బాధ్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి వందనాలు. వాక్యం విన్న మీ పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నాను. నాతో పాటు ఏకీభవించే మీ పిల్లల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నామని, మీ పిల్లలని, వారి కుటుంబీకులందరినీ, చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులు, వారి చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, పొలాలు, పశువుల్ని దీవించమని, వివాహము కావలసిన వారికి వివాహములు అవ్వటానికి, గర్భం లేని వారికి గర్భాన్ని ఇచ్చి, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతినిచ్చి, ప్రసూతి అయిన వారికి తల్లి బిడ్డలకు ఆరోగ్యం ఇమ్మని, ఎండల నుంచి భద్రత ఇచ్చి వర్షాలను అనుగ్రహించమని, వాక్యం విన్న మీ పిల్లలు నాయన, మీరు చెప్పారు నా ప్రజలకు నేను బలం ఇస్తానని. కాబట్టి మీ పిల్లలకి మీరు బలమిచ్చి, ఆధ్యాత్మికంగా బలంగా మీ పిల్లల్ని మీరు బలపరిచి, మరి అపవాది యొక్క ప్రతి తంత్రాన్ని, ప్రతి ప్రయత్నాన్ని, ప్రతి యుద్ధాన్ని, ప్రతి పోరాటాన్ని, ప్రతి సమస్యని మీ పిల్లలు దావీదులాగా జయించి
మేలు పొంది ఆశీర్వాదం పొంది మీ కొరకు సాక్షులుగా మీ నామానికి మహిమకరంగా ఉండలాగా సహాయం చేయమని, మీ పిల్లలందరికీ బలాన్ని అనుగ్రహిస్తానన్న వాగ్దానమును మీ పిల్లల పట్ల నెరవేర్చమని యేసు ప్రభు వారి పేరట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.